ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్కు షాక్ తగిలింది. ఈ కేసులో ఏటుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు సస్పెన్షన్ లెటర్ పైన సిగ్నేచర్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మరి ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా కాసేపట్లో వెలువడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో ఈ ఫార్ములా కార్ రేసు నిర్వహించిన విషయం తెలిసిందే. మరి ఈ కార్ రేసులో భాగంగా 55 కోట్ల రూపాయలను అధికారికంగా అంటే వాటిని దారి మళ్లించినట్టు అంటే కేబినెట్ ఆమోదం తెలియకుండానే క్యాబినెట్ ఆమోదం తెలపకుండానే వాటిని లండన్లోని కంపెనీలకు మళ్లించినట్లు కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన కేసు నడుస్తూ ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ కేసులో A1గా కేటీ రామారావు గారు ఉన్నారు. ఆయనకు సైతం పలుసార్లు అటు ఆయన విచారణకు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత A2గా అరవింద్ కుమార్ ఉన్నారు. ఈ అరవింద్ కుమార్ గారు గతంలో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దానికి సంబంధించిన HMDA నిధులను అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించిన నిధులను 55 కోట్ల రూపాయలను ఈ ఫార్ములా కార్ రేసు నిర్వహించిన లండన్ కంపెనీకి ఆయన ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఇచ్చిన విషయం కరెక్టే అని చెప్పేసి కేటీఆర్ సైతం గతంలో ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ సమస్య క్యాబినెట్ ఆమోదం పొందకపోవడమే. క్యాబినెట్ తీర్మానం చేసి దాన్ని తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఆ లండన్ కంపెనీకి ఆ యొక్క డబ్బులను కనుక దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే క్లియర్గా ఉండేది. కానీ అక్కడ అనూహ్యంగా కేటీఆర్ గారి ఏకన్ముఖ నిర్ణయాలతోటే ఈ ప్రాసెస్ జరిగింది. దీనిలో ఖచ్చితంగా అవకతవకలు అవినీతి జరిగింది అంటూ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఈ మేరకు కేసు కూడా వేసింది. ఈ కేసులో దాదాపు సంవత్సరంన్నర నుంచి ఈ కేసు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ కేసులో ఒక పురోగతి సాధించింది అనేది ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. మొత్తానికి సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ను సస్పెండ్ చేశారు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్ బదిలీలో కూడా ఆయనకు పదవి ఇవ్వని విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సస్పెండ్ కూడా చేశారు. మరి త్వరలోనే ఈ విషయంలో అంటే ఈ కేసులో కేటీఆర్ను సైతం ఇక కీలక పరిణామంలో కేటీఆర్ను సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందనేది విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. చూడాలి మరి ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదంటే ఏం జరగబోతున్నది తాజా పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు. మరి సస్పెండ్ చేసిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.